హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు జూహెర్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. టుడే ఈస్ ఫ్రైడే అండ్ ఈరోజు డే ఆఫ్. కానీ ఈరోజు మనకు ఒక లైవ్ ఉందన్నమాట ఈవినింగ్ 5:30కి. చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారో. నేనైతే ఇప్పుడే కొంచెం రెడీ అయిపోయాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ నాకు నిద్రపోయే అలవాటు ఉంది కదా. పొరపాటున నిద్రపోతే ఆన్ టైంకి ఉంటానా లేదా అని చెప్పి. ప్రస్తుతానికైతే ఇంట్లో ఎవరు లేరు. అజిత్ కూడా బెంగళూరుకి వెళ్ళిపోయాడు. సో అజిత్కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, తనకు కావాల్సిన గ్రోసరీ అని తెచ్చుకున్నారు. వాళ్ళు ఒక కొత్త అపార్ట్మెంట్లో ఉండబోతున్నారు. సో నాకు అపార్ట్మెంట్వి మినీ టూర్ లాంటి వీడియో ఒకటి ఎక్కడో ఉండాలి, వాళ్ళని అడుగుతాను. సో చూడండి ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు ఏంటి అని చెప్పి. అండ్ అజిత్ నిన్న చాలా గ్రోసరీ తెచ్చుకున్నారు అండ్ మమ్మీ వాళ్ళు కూడా చాలా షాపింగ్ చేశారు. పిన్ని వాళ్ళ కొత్తింటికి బెడ్ స్ప్రెడ్స్ అని, రిలేటివ్స్కి సారీస్ అని. నేను ఎస్టర్డే నైటే అదంతా షూట్ చేశాను. సిన్స్ ఎస్టర్డే ఇస్ థర్స్డే, నాకు డే ఆఫ్ కదా. సో ఇంపార్టెంట్ క్లిప్స్ అన్ని రికార్డ్ చేసుకొని పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, పిన్ని వాళ్ళ ఇన్విటేషన్స్ కార్డ్ రెడీ అయిపోయింది. ఇన్విటేషన్స్ అన్నీ వచ్చేసాయి. సో నేను ఒకటి పెట్టుకొని శాంపుల్కి మీకు చూపించాలి కదా. ఫస్ట్ కార్డ్ నేను తీసుకున్నాను మీకు చూపించాలని చెప్పి. మిగతావన్నీ ఇంకా పిన్ని తీసుకెళ్లారనమాట రిలేటివ్స్కి ఇవ్వడానికి. అండ్ ఇంకొక విషయం అడగడం మర్చిపోతున్నాను ప్రతి వీడియోలో, క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియోలో అయితే ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది, బికాజ్ నేను కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ 4K. ముందు కూడా కాకపోతే 1080 పెట్టేదాన్ని కొన్ని వీడియోస్కి, ఇప్పుడైతే 4K ఉంది. దిస్ ఇస్ ద ఇన్విటేషన్. అండ్ ఇక్కడ నేను ఫింగర్ క్లోజ్ చేస్తున్నాను బికాజ్ మొబైల్ నెంబర్ ఉంది అక్కడ. సో ఇదన్నమాట శాంపుల్ ఇన్విటేషన్ ఒకటి. ఆబ్వియస్లీ మనం ఇలాగే ఇవ్వము, మనము ఎన్వెలప్స్ లో పెట్టి ఆల్రెడీ ఇచ్చే వాళ్ళకంతా సెట్ చేసి పెట్టారు. జ్యూలీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఈవినింగ్ లైవ్ కి జాయిన్ అవుతారు వాళ్ళు కూడా. మమ్మీ కింద వర్క్ చేసుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ ఇన్విటేషన్ అంతా మొత్తం అజిత్ డిజైన్ చేశాడనమాట. ఇది చాలా బాగుంది కదా చూడడానికి అంతా. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఆబ్వియస్లీ పెళ్లికి అయితే కొంచెం గ్రాండ్ గా చేపిస్తాం. హౌస్ వార్మింగ్ కూడా గ్రాండ్ గానే జరగబోతుంది, కానీ దిస్ ఈజ్ ఇనఫ్ అనమాట. ఈ టైంలో ఈ కార్డు కూడా చాలా ఎక్కువ మందిని ఇన్వైట్ చేస్తున్నారా చేయట్లేదా, ఎంతమంది వస్తారు, అవంతా మాకు ఒక ఫెయిర్ ఐడియా ఉంది. సో మీరు డైరెక్ట్ గా ఆ రోజే చూసేయండి. సో ఇన్విటేషన్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను. నాకు కొంచెం కంఫర్టబుల్ గా లేదనమాట ఇలా కవర్ చేసి చూపించడానికి. ప్రస్తుతానికైతే ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్లోరల్ అండి, చాలా క్లాసీగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఏం లేదనుకోండి, ఫ్రంట్ సైడ్ ఒకటే. అండ్ దీన్ని జస్ట్ మనం ఏం చేసామంటే ఎన్వెలప్స్ లో పెట్టేసి జూలీ వాళ్ళ ఇంట్లో పసుపు కుంకం పూసారు. సో యాక్చువల్లీ ఈరోజు వెళ్లాల్సిందే అనమాట గెస్ట్ అందరినీ ఇన్వైట్ చేయడానికి మమ్మీ పిన్ని, కానీ వాళ్ళకి ఇంకా కొంచెం షాపింగ్ వర్క్ ఉందంట. సో ఈవినింగ్ వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారు, మనమేమో లైవ్ చేయబోతున్నాము. అది చెప్పాను కదా, హీఈస్ నాట్ దేర్. సో నేను ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాను. లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ టైం అయ్యేలోపు ఎస్టర్డే ఏం సారీస్ తీసుకున్నాము, అలాగే అజిత్ ఎంత గ్రోసరీ పర్చేస్ చేశాడో చూస్తే షాక్ అయిపోతారు. అలాగే అపార్ట్మెంట్ టూర్ ఏదైనా నాకు దొరికితే నేను ఇన్సర్ట్ చేస్తాను, అది వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, చూసేయండి ఓకేనా. సో ఇక్కడ నుండి ఒక 5-7 మినిట్స్ వీడియో ఏముంటుందో నేను చెప్పేపోతున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఎథ్నిక్ శారీస్ విచ్ ఈస్ ఫర్ అమ్మ అండ్ పిన్ని, అవి చూపించబోతున్నాను. సో ఎథ్నిక్ వేర్ అంటే ఎవరికైనా పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోతే ఒక 10 సెకండ్స్ స్కిప్ చేయండి, సో దట్ మీకు కావాల్సిన పార్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి పిన్ని శారీ అనమాట. ఈ శారీ చాలా బాగుంది కదా, ఇది టొమాటో రెడ్ కలర్. ఇలాంటి కలర్ పిన్ని దగ్గర చాలా రేర్గా ఉంది. అలాంగ్ విత్ గోల్డ్ కలర్ డీటెయిలింగ్ ఇచ్చారు, బార్డర్లో మనకు గోల్డ్ ఇచ్చారు. అండ్ మిడిల్లో డిజైన్ వచ్చేసరికి సిల్వర్ లైన్స్ ఒక ప్యారలల్గా ఇచ్చారనమాట, 2 సిల్వర్ లైన్స్ అండ్ దాని తర్వాత గోల్డ్ డీటెయిలింగ్. అలా మంచిగా ఉంది కదా శారీ అయితే చూడ్డానికి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ అండ్ దిస్ ఈస్ ఫర్ రూపీస్ ఐ థింక్ 3,000 అనుకుంటా, ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఐడియా. సో మనం శారీ ఓపెన్ చేసామనుకోండి ఇలా కనిపిస్తుంది. సో నో, దిస్ ఈజ్ నాట్ ఏ కొలాబరేషన్ వీడియో, అందుకని నేను ఏమీ చెప్పట్లేదు అనమాట. సో ఎక్కడ తీసుకున్నామో మీ అందరికీ తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ కామెంట్ సెక్షన్లో ఎవరికైనా డౌట్ వస్తే మీరే చెప్పేయండి ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. సో యా, మొత్తం ఇక్కడ మనకు చూస్తున్నారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ డీటెయిలింగ్స్తో ఫుల్ మంచిగా వర్క్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్కి కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ యా, ఐ రియలీ లైక్ దిస్ శారీ. పిన్నికి చాలా బాగా కనిపిస్తుంది ఇది. సో ఈ శారీ ఎందుకు తీసుకున్నారంటే, మనము న్యూ హౌస్లోకి వెళ్ళిన తర్వాత పాలు పొంగిస్తాం కదా, అప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నారు. మేబీ మళ్ళీ ప్లాన్స్ మే చేంజ్, ప్రస్తుతానికైతే తీసుకోండి దానికే. సో దిస్ శారీ సంథింగ్ డిఫరెంట్ ఫర్ అమ్మ, ఎందుకంటే అమ్మ ఇలాంటి పెద్ద బార్డర్ శారీస్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఇది పిన్ని ఇచ్చారు మమ్మీకి, పాలు పొంగించేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇలాంటి కలర్స్ కూడా మా మమ్మీ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. సో కామెంట్ సెక్షన్లో చెప్పండి శారీ మమ్మీకి ఎలా ఉంటుంది ఏంటి, శారీ కలర్ బాగుందా అని చెప్పి. సో వేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఫొటోస్ పెడతాను గృహప్రవేశం అప్పుడు. సో డోంట్ మిస్ టు సీ దట్. యా, దీనికైతే మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు కదా. సో గ్రీన్ కలర్ మొత్తం మీద ఇక్కడ సిల్వర్ కలర్ మళ్ళీ డీటెయిలింగ్
డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఒక సైడ్ మనకు చిన్న బార్డర్ ఉంది విచ్ ఈస్ విత్ రెడ్ అండ్ సిల్వర్ డీటెయిలింగ్. అండ్ ఇంకొక సైడ్ మనకు మెరూన్ రెడ్ కలర్ మీద సిల్వర్ కలర్ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. చాలా బాగుంది శారీ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు శారీ గురించి అంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, లైక్ ద మెటీరియల్ అండ్ ఆల్. సో మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది, మీకంటూ ఒక ఫెయిర్ ఐడియా ఉంటే బాగుంటుంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. సో దిస్ ఈస్ వాట్ ద ఎంటైర్ శారీ లుక్స్ లైక్. ఇది జస్ట్ నార్మల్గా తీసుకున్నారనమాట. దీని మీద అంటే పెద్దగా ప్లాన్ చేసి తీసుకునేదేం లేదు. నాకైతే ఈ సారీ బెటర్ ఒక ఫ్లోరల్ డ్రెస్ లాంటిది ఏదైనా చేయించుకుంటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. ప్లస్ మీటర్స్ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో జూలీ అండ్ డాలీకి ట్విన్ డ్రెస్సెస్ లాగా చేయించవచ్చు అనమాట, ఇద్దరికి ఒకటే డ్రెస్ లాగా. సో ఇంకా దీని మీద ఏం ప్లాన్ చేయలేదు. వన్స్ మనకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సారీ గురించి ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ కలర్ కూడా వాళ్ళిద్దరికి చాలా బాగా కనిపిస్తుంది. సో నా సజెషన్ అయితే పిన్ని అదే ఇలాంటి డ్రెస్ ఏదైనా చేపిస్తే బాగుంటుంది. ఇఫ్ నాట్ పిన్ని అయినా వేసేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ అయితే కొత్తింటి కోసం బెడ్ స్ప్రెడ్స్ కొత్తగా తీసుకుంది అండ్ కొన్ని ఫ్లోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నారనమాట. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మేము తీసుకున్న షాప్ వచ్చేసి ఇది బాలకృష్ణ అని చెప్పి, ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే. మీరు కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. సో బాలకృష్ణ ఏంటంటే ఇట్స్ ఏ హోల్సేల్ షాప్ అంట. సో ఒక్కొక్కటి 600. మనకి బేసికలీ కొంచెం బెడ్ స్ప్రెడ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో మీకు అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే జస్ట్ హెల్ప్ అవుతుందని చెప్పాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్, లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఏ షాప్లో అయినా తీసేసుకోవచ్చు. ఇలాంటివి 3 తెచ్చారు బెడ్ స్ప్రెడ్స్. అండ్ ఫ్లోర్ మ్యాట్స్ కూడా 3-4 ఏవో తెచ్చినట్టున్నారు. దిస్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. హియర్ హీఈస్ మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడైతే కారం, ఇంకా అంటే నాకు అజిత్కి అలవాటు అయిపోయిందనమాట ఇంట్లో కారం తిని. ఇంకా అది కూడా మనకు పౌడర్ వస్తుంది కదా, అది అన్నీ కొంచెం కావాల్సినవి రైస్ కుక్కర్ అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాడు. సో ఆ ప్యాకింగ్తో పాటు రిలయన్స్కి వెళ్ళారు సత్య, అజిత్ అండ్ బాంధవ్ వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవి వాళ్ళకి 1 వీక్కి కావాల్సిన గ్రోసరీ అంట. సో మా మమ్మీ మా డాడీ అందరం షాక్ అయ్యాము. కానీ తర్వాత ఐ కేమ్ టు అండర్స్టూడ్, ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఇలాగే తెచ్చుకునేదాన్ని. సో చూడ్డానికి చాలా ఉన్నాయి అండ్ లోపల కూడా అన్నీ యూజ్ అయ్యేటివే తెచ్చుకున్నాడులేండి. నేను చూపిస్తాను, జస్ట్ ర్యాండమ్గా చూపిస్తాను. ఇక్కడేం నేను ప్యాంట్రీ హాల్ లాంటిది చేద్దాం అనుకోవట్లేదు, బికాస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. బేసిక్ బాక్సెస్ అండి, ప్లాస్టిక్. అండ్ మళ్ళీ మీరు ప్లాస్టిక్ ఎందుకు తీసుకున్నారు, ప్లాస్టిక్ బాక్సెస్ సేఫ్ కాదు అనకండి. వాళ్ళేదో బ్యాచిలర్స్ నార్మల్ అపార్ట్మెంట్లో ఉండడానికి తీసుకున్నారు, జస్ట్ నార్మల్ వెజిటబుల్స్ పెట్టడానికి అండ్ ఈ సర్ఫ్ పౌడర్ వేసుకోవడానికి వాటికి యూజ్ అవుతాయని చెప్పి తీసేసుకున్నారనమాట. అండ్ దే గాట్ లైక్ కిచెన్ టవల్స్ అండ్ ప్యాంట్రీ, ఇంకా ఏమేమి వస్తాయి, గోధుమ పిండి, శనగపిండి అవన్నీ ఇంట్లో ఉన్నాయి, కానీ హీ హ్యావ్ టు బై ఇట్ అన్నాడు. సో వాళ్ళు వెళ్ళి తెచ్చేసుకున్నారనమాట. సో బటర్, చీజ్, హార్పిక్, మనకి బేసికలీ ఏమేం కావాల్సి వస్తాయో కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు అవి తెచ్చుకున్నారు. సో అజిత్ వాళ్ళది ఇట్స్ ఏ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్, సో వాళ్ళకి అన్నీ ఉన్నాయి. సో ఆ క్లిప్పింగ్ కూడా నేను ముందర ఇన్సర్ట్ చేస్తాను. అజిత్ బెంగళూరుకి వెళ్ళిన వెంటనే వాళ్ళ అపార్ట్మెంట్ టూర్ తీసి నాకు పెట్టాడు. సో చాలా బాగుందండి, అపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళది ఎంట్రన్స్లోనే ఎల్హంకాలో వస్తుంది కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఏమంటారు అపార్ట్మెంట్స్ అన్నీ వాళ్ళకి ఎంట్రన్స్లో లేదంటే అవుట్స్కట్స్లో ఎక్కువ ఉంటాయి. సో నేనున్నప్పుడు నేను జయనగర్లో ఉన్నాను, మాది కూడా గేటెడ్ కమ్యూనిటీనే, కాకపోతే మావి ఇంత పెద్ద బ్లాక్స్ కాదు. సో అజిత్ వాళ్ళు ఉండేది భారతీయ నికో హోమ్స్ అంటారు కదా అందులో. అండ్ వాళ్ళకి 10 బ్లాక్స్ ఉన్నాయి, ఈచ్ బ్లాక్లో 25 ఫ్లోర్స్ అలా ఉంటాయి అనుకుంటా.
అనుకుంటా. అజిత్ వాళ్ళు ఏ ఫ్లోర్లో ఉంటున్నారో నాకు అంత ఐడియా లేదు, మేబీ 9th అనుకుంటా. సో మీ అందరి కోసం అక్కడికి వెళ్ళిన వెంటనే చాలా మెంబర్స్కి హౌస్ టూర్స్ అంటే ఇష్టం కదా. సో అజిత్కి తెలిసినట్టు కొంచెం వీడియోగ్రఫీ అటు ఇటుకున్న కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో వాళ్ళ అపార్ట్మెంట్ అయితే 3 BHK అపార్ట్మెంట్. ఆబ్వియస్లీ మనకు కొంచెం రెంట్స్ ఎక్కువగానే ఉంటాయి, నాకు కూడా అంత ఐడియా లేదు. సో 5 members స్టే చేస్తున్నారనమాట ఇక్కడ. ఐ థింక్ ద రెంట్ ఈజ్ అరౌండ్ 55,000. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ అమౌంట్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను హౌస్ టూర్ అనేది. ప్రస్తుతానికి అజిత్ షూట్ చేశాడు కాబట్టి చూసైంది. వాళ్ళది ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ అనమాట. మొత్తం ఫర్నిచర్ ఉంది, బెడ్స్ ఉన్నాయి, యూటిలిటీస్, యూటెన్సిల్స్, ఇంకా మొత్తం వాష్రూమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి విత్ మెయింటెనెన్స్ రెంట్ కొంచెం హై ఉంది. అండ్ వాళ్ళకి ఏమంటారు హౌస్ హెల్ప్స్ కూడా వస్తారంట, అది కూడా ఇంక్లూడ్ చేసే రెంట్ అంతా. సో దట్స్ ఏ ప్లస్ అనమాట. వీళ్ళు బట్టలు వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చెఫ్ కూడా ఉన్నారు, కానీ నాకు తెలిసి వీళ్ళు పెట్టుకోలేదు అనుకుంటా, ఎందుకంటే మనం వేరే వాళ్ళు చేసిన ఫుడ్ తినడం కొంచెం కష్టం అనమాట. వీళ్ళు ఎవరి వంటలు వాళ్ళు చేసుకునేదే ఇష్టపడతారు. సో అండ్ వీళ్ళు ఏంటంటే రేవా యూనివర్సిటీ కదా, సో దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్సే చూస్ చేసుకున్నారు. ఇట్స్ ఎ డీసెంట్ అపార్ట్మెంట్ అండి, చాలా బాగా సరిపోతుంది. అండ్ వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కటి ఇందులోనే ఉన్నాయన్నమాట. సో యా, దిస్ ఈజ్ వాట్ ద అపార్ట్మెంట్ లుక్స్ లైక్. అండ్ బాల్కనీ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ ఏంటి అంటే వీళ్ళు దేనికోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, లైక్ ద గ్రోసరీ అండ్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి అక్కడే ప్యాంట్రీ స్టోర్ ఉంది, గ్రోసరీ ఉంది, అండ్ ఇంకా చెప్పాలంటే హాస్పిటల్ ఉంది, ప్లే ఏరియా ఉంది. బయట దొరికేవన్నీ వాళ్ళకి ఇక్కడే దొరుకుతాయి అనమాట. షాపింగ్ జోన్ కూడా ఉన్నట్టుంది వాళ్ళకి. సో అందుకే ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్ చేసుకొని, నాకు తెలిసి అరౌండ్ ఒక 15 days నుండి వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నట్టున్నారు ఎక్కడున్నాం ఏంటి అని చెప్పి. సో ఫైనలీ దే ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్. యాక్చువల్లీ చాలా లేట్గా షిఫ్ట్ అయినట్టే ఇంకా వాళ్ళు, ఎందుకంటే ముందే లాస్ట్ ఇయరే షిఫ్ట్ అవుదాం అనుకున్నారు, కానీ ఇంకా అందరి ఇంట్లో ఒప్పుకునేసరికి ఈ టైం పట్టిందనమాట. సో యా, ఇదే అనమాట ఫైనల్ అపార్ట్మెంట్ టూర్. సో దీస్ ఆర్ రియల్లీ మ్యాసివ్ అపార్ట్మెంట్స్ అండి. నాకు అండ్ అజిత్కి కూడా, ఇంట్లో వాళ్ళకు కూడా బేసికలీ గేటెడ్ కమ్యూనిటీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, బికాజ్ మనకు సెక్యూరిటీ ఉంటుంది. సో మనం ఎక్కడికి ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీ కావాలన్నా అక్కడే దొరుకుతుంది, జిమ్ కూడా అక్కడే ఉంటుంది. సో దట్స్ మై మేజర్ కన్సర్న్. నేను లాస్ట్ టైం జేపీ నగర్లో ఉన్నప్పుడు కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉండడానికి రీజన్ ఏంటంటే జిమ్ అండ్ మిగతా గ్రోసరీస్ అంతా అక్కడక్కడనే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదని చెప్పి. సో ఈ క్లిప్పింగ్స్లో అజిత్ నాకు తెలిసి స్విమ్మింగ్ పూల్ చూపించినట్టు లేడు, బట్ దే హ్యావ్ లైక్ ఎ మ్యాసివ్ స్విమ్మింగ్ పూల్. ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో స్విమ్మింగ్ పూల్స్ అలా ఉండదు. మేబీ ఫర్దర్ మంత్స్ పోయే కొద్దీ వీ కెన్ గో అండ్ ఎంజాయ్ ఓవర్ దేర్ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళకి టైం ఉంటే. కాకపోతే వీళ్ళకు కాలేజ్ స్కెడ్యూల్ కూడా కొంచెం హెక్టిక్గానే ఉంటుంది, బికాజ్ ఫైనల్ ఇయర్ కాబట్టి దే హ్యావ్ టు డూ దేర్ ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ ఆల్. సో యా, బెస్ట్ అపార్ట్మెంట్ బ్రో, నాకు కూడా చాలా నచ్చింది. అండ్ మన వాళ్ళకు కూడా అందరికీ నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్తారని నాకు తెలుసు. సో చెప్పండి, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ అపార్ట్మెంట్ అని చెప్పి. అండ్ అజిత్ వాళ్ళ ఫ్లాట్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గైజ్, ఐ క్రియేటెడ్ మై ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ అంటే ఏంటో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే నిన్న పెట్టిండే షార్ట్ చూసేసారు కదా మీరు. సో చాలా మెంబర్స్కి నోటిఫికేషన్ వెళ్ళింది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నోటిఫికేషన్ వెళ్ళడం అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ యూట్యూబర్స్ కదా.
సో యా నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. అండ్ ఫన్ పార్ట్ ఏంటి తెలుసా, మీకు చెప్తాను అవుతారు. మనమంటే జూహిత్ వ్లాగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసి మరి ఒక అన్లైక్ కొట్టిపోయారు. నేను పెట్టిన 2 minutesకే లైక్స్ ఒక 100 అలా క్రాస్ అయ్యి ఉంటే డిస్లైక్స్ ఒక 5-6 వచ్చాయన్నమాట. అంటే ఏంటి, మనమంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. థ్యాంక్ యూ, మీరు కూడా మాకు ఒక వ్యూ ఇస్తున్నారు కాబట్టి. సో ఇట్స్ ఓకే, చూడండి, డిస్లైక్కి కొట్టండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అండ్ మా అందరికీ కూడా ఏం ప్రాబ్లం లేదు, మీ వల్ల మాకు వచ్చే యూజ్ ఏం లేదు, దట్స్ ఫైన్. యా ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను, పిన్ని వాళ్ళ గృహప్రవేశం దగ్గర పడుతుంది కదా. సో మనం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, విచ్ ఈజ్ మెహందీ వాళ్ళతో మాట్లాడాలి. సో చాలా మెంబర్స్ కొంచెం నార్త్ ఇండియన్ వాళ్ళు అయితే ఫాస్ట్గా క్విక్గా పెట్టేస్తారు కదా, వాళ్ళు యూజువల్లీ ఇంటికి వచ్చే పెడతారంట. మేము ఇంకా కనుక్కోలేదు, కానీ మాకు ఒక పర్సన్ తెలుసు, వాళ్ళైతే చాలా క్విక్గా పెట్టేస్తారు. అండ్ మెహందీ కూడా వాళ్ళవే తెచ్చుకుంటారు కాబట్టి బాగా పండుతుంది. సో అదైతే 4th చేద్దామని ప్లాన్ చేస్తున్నాం, సో దట్ మాకు డేట్స్ అన్ని కొంచెం సరిపోతాయి అనమాట. గృహప్రవేశానికి మళ్ళీ మెహందీ కనపడాలి కదా, అందుకు. సో అదొక ప్లాన్. అండ్ ఇంకొకటి ఏంటి, టుమారో విచ్ ఈజ్ ఆన్ సాటర్డే, ఈ బ్లాగ్ చూస్తూ ఉంటారు. ఈ బ్లాగ్ చాలా మెంబర్స్ చూసే టైంకి మేము ఆ పని చేస్తూ ఉంటాము. మేము మా ఆంటీ దగ్గరికి వెళ్ళాలి, సో టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి మా ఫైనల్ అవుట్ఫిట్స్, ఫైనల్ బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ అయిపోయాయంట, ఒకసారి చూసుకోవాలన్నమాట మెజర్మెంట్స్ అన్ని. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇంకా అన్ని పనులు ఉన్నాయి అండ్ 1 week కూడా లేదు. సో గైజ్, ఎవరైనా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేసి పెట్టండి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ వీడియోస్ అన్నీ ఫుల్ హైపర్, ఫుల్ యాక్టివ్, ఫుల్ ఎనర్జెటిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి బేసికలీ. ఎస్. అండ్ ఫస్టే నేను పిన్ని వాళ్ళది ఒక ఎంటీ హౌస్ టూర్ లాంటిది ఇవ్వబోతున్నాను. గెట్ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఓ మై గాడ్, ఎక్సైట్మెంట్ వీడియోస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి నాకు కూడా మంచిగా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ, ఎస్టర్డే వీడియోలో చాలా మెంబర్స్ నేను ఎనర్జెటిక్గా ఉన్నాను అని చెప్పారు. బేసికలీ ఏంటంటే నేను ఎనర్జెటిక్గానే ఉంటాను, నేను కొంచెం సర్కాస్టిక్గా కూడా మాట్లాడుతూ ఉంటాను. ఆ సర్కాస్టిక్ మాటలన్నీ నేను కెమెరా ముందర మాట్లాడను, ఎందుకంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కాబట్టి. కానీ నేను పొరపాటున మొన్న వీడియోలో చాలా సర్కాస్టిక్గానే మాట్లాడాను, కానీ అది మీ అందరికీ నచ్చింది. యూ పీపుల్ హ్యాడ్ ఫన్. ఓకే, నేను అలాగే ఉంటాను, అంటే ఇప్పుడు కూడా నా అలాగే ఉంటున్నాను, కానీ చిన్న చిన్న జోక్స్ వస్తాయి చూడండి, అవి కట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటి నుండి అవి కట్ చేసే అవసరం లేదనమాట, మీ అందరూ అంత సపోర్ట్ చూపిస్తున్నారు కాబట్టి. ఎస్, లెట్స్ డూ ఇట్. హాయ్ జూలీ పాప, హాయ్ డాలీ పాప వచ్చేసారు. అండ్ ఏందబ్బా జూహీ డ్రెస్ మారిపోయింది, సెకండ్ డేనా అనుకుంటున్నారా? కాదండి, అదే రోజే లైవ్ అని చెప్పా కదా. చాలా మెంబర్స్ కి ఎథ్నిక్ అంటే ఇష్టం కాబట్టి నేను కూడా ఎథ్నిక్ లో మాట్లాడి కొంచెం వీక్ అయింది, అందుకే జ్యూస్ తాగుతుంది. ఓఆర్ఎస్ తాగాం మేము ముగ్గురము, టైర్డ్ అయిపోయాం అనమాట. 45 minutes ఎప్పుడు కూర్చొని ఇంతసేపు లైవ్ చేసింది లేదు, చేస్తున్నానేమో మర్చిపోయినా, గ్యాప్ వచ్చింది కదా అందుకనమాట. ఫన్నీ లైవ్, ఎవరైనా మిస్ అయింటే చూడండి, నా కోసం లైవ్ చూడండి, చాలా ఫన్నీ. అండ్ అందరు కలిసి ఆడుకున్నారు కదా, నన్ను మ్యారేజ్ అండి, అమ్మ తొండి పార్టీ అండి, మీరు అసలు అడగద్దంటే కావాలని అడిగినారు అందరూ. లైవ్ మిస్ అయింటే మీకు అర్థం కాదు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఒకసారి చూడండి, నన్ను అందరు లైవ్ లో మ్యారేజ్ ఎప్పుడక్క కానీ కావాలని ఆడుకున్నారు కదా. అండ్ జూలీ వాళ్ళకి ఈ లైవ్ చాలా బాగా నచ్చిందంట కదా, ఎంటర్టైనింగ్ బ్లాగ్. మీరు చూస్తే ఫన్నీగా నవ్వుకుంటారు. అవును, నవ్వుకుంటారు కదా ఖచ్చితంగా. మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారా, ఫస్ట్ టైం మమ్మీ లైవ్ లోకి వచ్చింది. సో యా, మంచిగా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇలాంటి లైవ్స్ ఇంకా ఫ్రీక్వెంట్ గా చెయ్యాలి అనిపిస్తుంది, కానీ చూద్దాం టైం చూసుకొని. ఫ్రైడేస్ ఎలాగో నేను డే ఆఫ్ తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఫ్రైడే అని చెప్తే ఒక టైం ఫిక్స్ అవుదాం అందరం కలిసి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఉంటారు, ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు. సో మీ అందరికీ ఏ టైం ఫ్రీయో మాక్సిమం కామెంట్ సెక్షన్లో చెప్తే అప్పుడు మనం ఫ్రీగా పెట్టేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా లైవ్ అడుగుతానులేండి ఒక రోజు ముందే ఎప్పుడు పెట్టుకుందామని చెప్పి, మీరే ఒక టైమింగ్ చెప్పండి, ఎందుకంటే ఎవ్వరు మిస్ అవ్వకుండా ఉంటారు కదా. అండ్ థ్యాంక్ఫుల్లీ షార్ట్స్ వల్ల చాలా మెంబర్సే జాయిన్ అయ్యారు, 22,000 people జాయిన్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. నాకు తెలిసి నేను చేసిన ఒక 3-4 లైవ్ల్లో ఇదేనేమో బిగ్గెస్ట్ వ్యూడ్ లైవ్. యా, నేను చేసి కూడా చాలా మంత్స్ అయిపోయిందిలేండి, ఎప్పుడో 20,000 30,000 ఉన్నప్పుడు చేశాను అనుకుంటా. ఇప్పుడు మనం డబల్ ఫ్యామిలీ, 60,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 65,000 దగ్గరలో ఉన్నాము. మీ సపోర్ట్ లేదు 64 అయింది. మీ సపోర్ట్కి అసలు నేను ఇంకా మంచి బ్లాగ్స్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు హరిత టీ గారు, కీర్తి బియాని గారు, అంశు నఫ్టా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే అండ్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట.
మీరు సబ్స్క్రైబ్ చేయడం దట్ మీన్స్ ఎ లాట్ టు మీ అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ప్రమోట్ చేయడమే మర్చిపోతాను ప్రతి దాంట్లోనూ. సో నన్ను ఇన్స్టాలో ఫాలో చేయండి, డాలీ జోలిన్ కూడా కింద ఐడీస్ మెన్షన్ చేసి ఉంటాను. సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ ఫాలో ఓవర్ దేర్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకేనా? యా, that's it. Okay guys, like చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గాయ్స్. అండ్ షౌట్ అవుట్స్ చాలేదని ఫీల్ అవుతున్నారు కదా, ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో వస్తే ఖచ్చితంగా చెప్తాను. డోంట్ ఫీల్, వన్ డే ఖచ్చితంగా వస్తుంది మీ నేమ్. ఓకేనా? బాయ్ గాయ్స్. Bye.